ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 8వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, హృదయమును కుమ్మరించుట అనేది ప్రార్థనను సూచించుచున్నది. మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించున్నప్పుడు మీ హృదయములను కుమ్మరించి ప్రార్థించాలి. మీ హృదయమును దేవునికి అప్పగించి ప్రార్థించాలి. విలాప వాక్యముల యందు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రబెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరి జీవితంలో అయితే ఉదయకాల ప్రార్థన ఉండదో వారి జీవితాలు ఆశీర్వాదకరముగా ఉండవు. ఎవరైతే ఉదయమున రేయి మొదటి జామున లేచి దేవునికి ప్రార్థిస్తారో, నీళ్లు కుమ్మరించినట్లుగా వారి హృదయాన్ని దేవుని సన్నిధిలో కన్నీటితో కుమ్మరించి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో మేలు ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే దావీదు అంటాడు, ఉదయమున నీ సన్నిధిని నేను ఎదుర్కొందును అంటాడు. ఉదయమున లేచి నేను నిన్ను స్తుతించుచున్నానంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రేయి మొదటి జాము ప్రార్థన మీ జీవితంలో గొప్ప కార్యాలను చేస్తుంది. మీ జీవితంలో గొప్ప అద్భుతాలను చేస్తుంది. మీ జీవితంలో గొప్ప మలుపును తీసుకొస్తుంది. మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడలేనటువంటి అద్భుతాలను చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, సోమరులుగా ఉండకండి. సోమరులకు స్థానము లేదు. సోమరులకు ఆశీర్వాదము రాదు. సోమరిగా ఉన్నవారికి దేవుడు ఏ కార్యమును చేయడు. అందుకనే వేకువనే లేవండి, మెలకువ కలిగిన జీవితాన్ని కలిగి ఉండండి. రేయి మొదటి జామున లేచి ప్రభు సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించండి. ప్రియ సహోదరి సహోదరులారా, నేను సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను, టైం దొరికినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను, నా జీవితంలో కార్యములు జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారు. జరగవు. ఎందుకంటే మీరు చేయవలసిన టైంలో మీరు సోమరులుగా ఉంటున్నారు. అందుకని దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేయలేకపోతున్నాడు. మరొక వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది, హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, తనకు కుమారుడు కావాలనని. అన్న తన హృదయమును, తనకు ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నట్లుగా 1 సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం. యెహోవా సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కుమ్మరింపు ప్రార్థన కన్నీటి ప్రార్థనగా ఉంటుంది. హృదయమును కుమ్మరించి చేసేటువంటి ప్రార్థన, హృదయములో బాధ అంతయు దేవునికి తెలియజేసేటువంటి ప్రార్థనగా ఉంటుంది. నీ జీవితముని కుమ్మరించి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఎప్పుడైతే నువ్వు కుమ్మరించి ప్రార్థన చేస్తున్నావో నీ బిడ్డలు ఆశీర్వాదంగా ఉంటారు, నీ భార్య ఆశీర్వాదంగా ఉంటుంది, నువ్వు చేస్తున్న ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతములు చేస్తాడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరగాలంటే ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. వేకువనే లేచి రేయి మొదటి జాములు నీ బిడ్డలు హృదయమును కుమ్మరించి ప్రార్థించే అనుభవంలోనికి ప్రభువా నీ బిడ్డలను మీరు నడిపించి సహాయము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.